అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియో చాలా ముఖ్యమైనది. మీకు ఉన్న సమస్యలన్నిటికీ, కష్టాలకన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం అండి. మనము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము, ఎన్నో తంత్రాలు అన్నీ చేస్తూ ఉంటాము. మార్పు అనేది ఒక్కొక్కసారి కనిపించదండి, చాలా జటిలంగా అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటో మనకు తెలియదు. కొన్ని ఏంటంటే చేయడానికి మనకు సమయం ఉండదు, ఓపిక ఉండదు. కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా దృష్టిలో పెట్టుకొని నేను మరి ఇంకొక వీడియో చేస్తున్నాను. వీడియోస్ అయితే నేను చాలా చేశానండి. మనకు అనిపిస్తుంది ఒక్కోసారి ఎంత కష్టపడ్డా కానీ కష్టాలన్నీ ఎందుకు మనకి వస్తున్నాయని అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మళ్ళీ కిందికే జారుతున్నాము, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మనకు ఒక్కోసారి తెలియదండి. ఇంట్లో కులదైవాలు ఉంటారు. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కులదేవతలు అనేవాళ్ళు తప్పకుండా ఉంటారండి. ప్రతి ఒక్క ఇంటికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి సమస్యలు అనేటివి చుట్టుముడుతూ ఉంటాయి. అర్థం కాదు. ఎంత ప్రయత్నించినా, విశ్వ ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ జీరోకే వస్తూ ఉంటారు. బిజినెస్లలో లాస్లు అవుతూ ఉంటారు. ఇంట్లో గొడవలు, చికాకులు ఇవన్నీ అవుతూనే ఉంటాయండి. నేను ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ కులదైవం మీతో తప్పకుండా మీకు కలలో కనిపిస్తారు. మీరు ఏం చేయాలి, మీరు ఎలా చేస్తే మంచిది, మీరు ఏ పూజ చేస్తే మంచిది, వాళ్ళకి ఏమన్నా పెట్టాలనుకుంటున్నారా, వాళ్ళు మీకు కళ్ళలోనే చూపిస్తారండి. నేను చెప్పిన విధంగా మీరు చెయ్యండి. ముందుగా మీ ఇంట్లో నైట్ పడుకునే ముందు ఈ పూజ అనేది మీరు చేయాలి అండి. ఒక నేతి దీపం మీరు తయారు చేసుకోండి. ఇంట్లో నైట్ పడుకునే ముందే చేయాలండి. ఈరోజు నేను పూజ చేస్తున్నాను అనుకునే రోజు మీరు కొంచెం పాటిస్తే చాలా మంచిదండి. ఇంట్లో ఇది ఆడవాళ్ళకే కుదురుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళంటే జాబ్ చేసి వస్తారు, అలసిపోతారు, విసుగు చెందుతూ ఉంటారు. అలాంటప్పుడు మనమే చేయాలండి ఈ పూజ. నేతి దీపాన్ని అరేంజ్ చేసుకోండి. దాన్ని చేసుకున్న తర్వాత మీ ఇంట్లో దేవుళ్ళ ఫోటోలన్నీ చేసుకొని చక్కగా ఆ రోజు మీరేమన్నా స్వీట్ ఏదైనా చేసి పెట్టుకోండి. దాంట్లో మీరు ఒక్క ఇలాచి వేయండి. నేతి దీపంలో రాసుకోండి. మీరు ఫస్ట్ ముందుగా మీకు వచ్చేసి నేతి దీపం, దాంట్లో ఒక ఇలాచి వేయండి. అలాగే సుపారీ దొరుకుతుందండి, కట్ చేయకుండా బాగా ఇలా మనం గౌరమ్మలాగా ఉంటుంది. సుపారీ మీకు షాపుల్లోకి వెళ్తే ఇస్తారు. ఆ సుపారీ ఒకటి తెచ్చుకోండి. లవంగాలు వచ్చేసి మీరు ఏంటంటే ఒక 5 వేయండి. లవంగాలు మీరు దీపం ముట్టిస్తారు కదా, దాంట్లో ఆ లవంగాలు వేయండి. వేసిన తర్వాత దీపం మీరు వెలిగించే ముందు చక్కగా కింద మంచిగా తుడిచేసుకొని అమ్మవారి ముందు, మీ ఇంట్లో దేవుళ్ళ ముందు ముగ్గు పెట్టుకొని పసుపు బియ్యపిండితో వేసిన ముగ్గు వేసుకొని దాంట్లో ఈ దీపాన్ని పెట్టండి. దీపానికి చక్కగా కుంకుమ, పసుపు బొట్లు పెట్టేసిన తర్వాత పూలు, అక్షంతలు పెట్టిన తర్వాత మీరు నైవేద్యం అన్నీ దేవుళ్ళ దగ్గర సకలం సమకూర్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే, మీరు మీ మనసులో కోరుకొని, నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఏం అర్థం కావట్లేదు, నేను అంతా బాగానే చేస్తున్నాను, నాకు పితృదేవతల శాపం ఉందా మాకు తెలియట్లేదు, మళ్ళీ మా ఇంటి దేవతలు మాతో ఏమన్నా కోరుకుంటున్నారా, మా పెద్దవాళ్ళు ఏమన్నా మొక్కుకున్నారా, మేము తీర్చలేకపోతున్నామా, మీకేమైనా మేము ఏమన్నా సమర్పించుకోవాలా, మాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడ చక్కగా ధ్యానం చేసుకొని మీ ఇంట్లో దేవుళ్ళ ముందు నేతి దీపం అనేది వెలిగించండి. వెలిగించిన తర్వాత అలానే కూర్చోండి అక్కడ మీరు చూసుకుంటూ. ఇప్పుడు నేను చెప్పాను కదండి, సుపారీ ఇంతకుముందు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇలాంటి సుపారీ తెచ్చుకొని అలానే ఆ నీతి దీపంలో వేయండి. దీపం కొంచెం పెద్దగా ఉండే విధంగా చూసుకోండి. ప్రమిద లోపల ఇవన్నీ వస్తువులు పట్టే విధంగా చూసుకోండి. దీపం వెలిగించండి, కూర్చోండి, చక్కగా ధ్యానించండి. ఆ తర్వాత మీరు విశ్రాంతికి వెళ్ళండి. వీలైతే ఆ రోజు కొంచెం నేలపైన పడుకోవడానికి ప్రయత్నించండి. మనసులో మొక్కుకోండి.
అమ్మవారు మీకు మీ ఇంటి దేవుడైన దేవతైనా మీ పితృదేవతలైనా, ఎందుకంటే కొంతమంది పితృదేవతలు శాంతంగా ఉండరండి, వాళ్ళకి ఏదో కావాలి ఏదో తినాలి అనిపిస్తుంది. ఏదో ఒక రూపంలో మీకు తెల్లవారి లోపట మీకు కలలో వాళ్ళు తప్పకుండా కనిపిస్తారు. మీరు ఆ సమస్య పైన వాళ్ళు మీకు కలలో చెప్పిన దాన్ని పట్టేసి మీరు వారికి ఏ పూజ చేయాలో పూజ చేయండి. ఏమైనా ముడుపులు ఉంటే ముడుపులు, ఏమైనా నైవేద్యాలు ఉంటే నైవేద్యాలు కూడా సమర్పించండి. మీ పెద్దలు ఏదైనా తినాలి అని అనుకుంటే మీకు వారు కలలో వచ్చి తప్పకుండా కనిపిస్తారండి. కనిపించి వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారో మీకు చెప్తారు. మీరు దాన్ని బట్టి ఈ పరిహారం అనేది చెయ్యండి. మీరు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ పోతాయండి. చూడండి, నమ్మకంతో చెయ్యండి. మీరు ఆ దీపం వెలిగించినాక పడుకుంటే మాత్రం తప్పకుండా మీకు మీ ఇంటి దేవతలు మిమ్మల్ని అడుగుతున్నారా, మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమన్నా కోరుకుంటున్నారా, ఏమన్నా ముడుపులు ఉన్నాయా, ఏమున్నా అండి మీకు కలలో ఏదో ఒక రూపంలో అయితే కనిపిస్తుందండి. మీకు దాన్ని బట్టి మీరు అక్కడ మీ దగ్గరలో ఉన్న పంతులకైనా ఎవరికైనా చెప్పేసి ఇలా వచ్చిందండి నైట్ మాకు కల, ఆ తర్వాత ఇలా మేము చేయాలనుకుంటున్నాము అన్న దాన్ని బట్టి వాళ్ళు మీకు పంతులు అనేది మీకు ఇలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తారు. మీరు తప్పకుండా ఇది చేసి చూడండి. మీ పెద్దలైనా, మీ కులదేవతలైనా, మీ కులదైవాలైనా మీకు కలలో తప్పకుండా కనిపించాల్సిందే. మీకున్న కష్టాలకు, సమస్యలకు చక్కటి పరిష్కారం కూడా వాళ్ళు తెలుపుతారు. మీరు నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఈ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. పేరు పేరున నేను లాంగ్ వీడియోస్ చేస్తాను, షార్ట్ వీడియోస్ చేస్తాను. లాంగ్ వీడియోలో అయితే ఏదైనా క్లుప్తంగా చెప్పాల్సి వస్తేనే లాంగ్ చేస్తానండి, లేకుంటే ఆల్మోస్ట్ నేను షార్ట్ వీడియోలోనే చేస్తానండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.